డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. సంక్రాంతి ఉత్సవ రన్ను పసుపు జెండా ఊపి ప్రారంభించి రన్లో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి విఎస్ఎం కాలేజీ క్రీడా మైదానంలో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన సెట్స్ మధ్య 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాలకు హాట్ ఎయిర్ బెలూన్లను గాల్లోకి ఎగురవేసే శ్రీకారం చుట్టిన మంత్రి సుభాష్ మన సంస్కృతి సాంప్రదాయాలను సంక్రాంతి విశిష్టతను నేటి తరానికి తెలియజేయడానికి సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశామని మంత్రి సుభాష్ అన్నారు. సంక్రాంతి అంటే కోడి పందాలు మాత్రమే కాదు, ముగ్గుల పోటీలు, ప్రభలు, పిండి వంటలు, పతంగులు, సాంస్కృతిక తదితర కార్యక్రమాలని నేటి యువతకు తెలియజేయడానికి అన్నింటినీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉమ్మడి కుటుంబం వ్యవస్థ కనుమరుగవుతున్న తరుణంలో ఉమ్మడి కుటుంబాన్ని ఒకే చోటుకు చేర్చే శక్తి సంక్రాంతికి మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, యువతి యువకులు, మహిళలు, కార్యకర్తలు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి గారు తీసుకొచ్చిన ఈ వాతావరణం గురించి నా కూతుర్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చాను ఇక్కడ చూపించడానికి. అంటే నేను చూసినవన్నీ అమ్మాయి కూడా చూడాలని తీసుకొచ్చాను. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు కూడా, మగవాళ్ళు వేరే పోటీల్లో ఉంటారు కనుక చిన్నపిల్లలు, ఆడవాళ్ళు అందరూ కూడా ఈక్వల్గా సంక్రాంతి సంబరాలు కలిసి జరుపుకోవాలి. రామచంద్రపురం అంతా కలిసి వాతావరణంలో విలేజ్ సెట్టింగ్స్ అన్నీ కూడా వేశారు. అన్ని పిండి వంటలు కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు. నేను చిన్నప్పుడు తిన్న పిండి వంటలన్నీ ఇప్పుడు మళ్ళీ తినగలుగుతున్నాను. ఇక్కడ పిల్లలకు కూడా ఆటలకి అన్నీ ఏర్పాటు చేశారు ఉచితంగానే. ఈ కల్చర్ అంతా అంతరించిపోయింది అనుకున్నాము. మళ్ళీ మంత్రి గారి దయ వల్ల మళ్ళీ అన్ని తీసుకున్నాయి. ఇక్కడ ఎంతో సంతోషంగా ఉందండి. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ సంక్రాంతి సంబరాలు, అలాగే ఈ యొక్క పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఈ యొక్క సెట్టింగు ఇవన్నీ పెట్టింది ముఖ్య కారణం ఒకటే, ప్రభలు కానీ అలాగే ఈ గాలిపటాలు కానీ పూర్తిగా ఇవన్నీ పెట్టింది ఒకటే. నేటి యువత పూర్తిగా సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, ఇంటికి వచ్చి స్వీట్లు తిని వెళ్ళటం కిందే ఉంది. మరి మన యొక్క సంస్కృతి ఏంటి అనేది తెలియాలి, ఈ సంక్రాంతి యొక్క విశిష్టత తెలియాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఈ పల్లెటూరు వాతావరణం కానీ, అలాగే ఈ ప్రభలు కానీ, అలాగే ఈ యొక్క ముగ్గుల పోటీలు కానీ అన్నీ నిర్వహించేది. సంక్రాంతి అంటే ఒక కోడి పందాలు మాత్రమే కాదని ఈ ఎన్డీఏ కూటమి వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ గత 6 నెలల నుంచి నిరంతరం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం 24/7 కష్టపడుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క సంక్రాంతి వచ్చిన వెంటనే మా ఎన్డీఏ కూటమి నాయకులు, అధినాయకుల ద్వారా మాకు వచ్చిన మెసేజ్ ఒకటే, అన్ని పోటీలు నిర్వహించండి. ఇటు ఎడ్లు పోటీలు, పడవల పోటీలు, గాలిపటాల పోటీలు ఇలాంటివన్నీ నిర్వహించండి. సంక్రాంతి అంటే ఒక కోడి పందాలు మాత్రమే కాదని చెప్పి చాలా ఈ సంస్కృతిని, అలాగే పిండి వంటలు కూడా అక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే అందరూ కూడా ఈ ఒక పండగ విశిష్టత తెలుసుకుని, ఈ ముఖ్యంగా ఈ ఉమ్మడి కుటుంబాలనేవి మనం చాన్నాళ్ళ క్రితమే మనం చూడటం అరుదైపోయినాయి. మరి అలాంటి సమయంలో ఈ సంక్రాంతి పండుగ అనేటప్పటికీ వాళ్ళు ఏ నగరాల్లో ఉన్నా, ఎంత దూరం ఉన్నా సరే పల్లెటూరులకి, తమ సొంత ఊళ్ళకి రావటం నైజంగా వస్తూ ఉంది.